ఉద్యోగాల భర్తీపై సర్కారు నిర్లక్ష్యంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాది అవుతున్నా నియామకాలు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాపై రగిలిపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను మీ ఖాతాలో వేసుకుని ఎన్నాళ్ళు ఏమార్చుతారు అంటూ మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జేఏసీలుగా ఏర్పడి సర్కార్పై మరో సమరానికి సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు, ఇవి అశోక్ నగర్ నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు. ఏడాది గడిచినా అతిగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దగాపై రగిలిపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్లు ఏమారుస్తారు అంటూ మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను నెరవేర్చాలని, లేదంటే మోసాలకు జవాబు తప్పదని హెచ్చరిస్తున్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో జేఏసీలుగా ఏర్పడి సర్కారుపై మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా గ్రూపులలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి ఇది పచ్చి మోసం. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. పక్క వాళ్ల క్రెడిట్ దొబ్బేయడంలో కాంగ్రెస్ నాయకులను మించినోళ్లు లేరని వాదిస్తున్నారు. నిజానికి గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, విద్యుత్ సంస్థలు, గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. రకరకాల కారణాలతో వాటికి కాంగ్రెస్ పాలనలో కొన్ని నియామక ఉత్తర్వులు ఇవ్వగా మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 4 పోస్టులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి భర్తీ చేయగా రేవంత్ రెడ్డి మేం వాటికి నియామక పత్రాలను అందించి తామే ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇంతకన్నా పెద్ద మోసం మరోటి ఉంటుందా అని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. వయోపరిమితి మించిపోతుండటంతో చాలా మంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బాధలు ప్రభుత్వానికి పట్టవా అంటూ వారు ఏకరవు పెడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలు సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న నేతాజీ జయంతి సందర్భంగా రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంతవరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో టీజీపీఎస్సీ ఉత్త చేతులతో నడుస్తోంది. భర్తీ చేసే పోస్టులు తమ చేతిలో లేకపోవడంతో పాత నోటిఫికేషన్లను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తోంది. మే తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు ఇవ్వాలంటూ సర్కారుకు లేఖ రాస్తామని తెలిపింది. మే నెల తర్వాత 6 నెలల పాటు స్థానిక ఎన్నికల కోడ్ ఉండే అవకాశం ఉండడంతో ఉద్యోగ భర్తీపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ ఉండకపోవచ్చనే ఆందోళనలో నిరుద్యోగ యువకులున్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.